అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేశ్వరి. నేను యూట్యూబ్‌ని క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు టీవీలలో గానీ, ఈటీవీ అభిరుచి అలాంటి ఛానల్స్‌లో చిన్నప్పటి నుంచి వంటలు చేస్తుంటే చూడడం, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే నేను అవన్నీ ఇంట్రెస్ట్‌గా చూడడం, పేపర్‌లో వచ్చే వంటకాలను కూడా అవి క్లిప్స్‌ని నేను కట్ చేసి నేను దాచుకొని దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా, నాకు టైం ఉన్నప్పుడు నేను చేయడం, మా అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి అవి నేను చేసిన ఫుడ్‌ని నేను వాళ్ళకి చూపించడం, వాళ్ళ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది వాళ్ళ ఫీలింగ్ నేను ఎలా ఉందని నేను కనుక్కోవడం, బాగుందంటే అదొక ఎక్సైట్‌మెంట్‌గా ఉండేది. అదే ఇంట్రెస్ట్‌ని కూడా ఇప్పటివరకు నేను చూపించడం అంటే ఇంట్లో చేస్తూ అమ్మ వాళ్ళకి ప్రిపేర్ చేపిస్తూ చూస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడేంటంటే మీకు కూడా ఛానల్‌లో నేను చూపించడానికే నేను ఇంట్రెస్ట్‌గా నేను క్రియేట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్‌ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, వీడియోస్ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి పచ్చి కొబ్బరి పాయసం. వాటికి కావాల్సిన పదార్థాలు చిన్న కప్‌లో బియ్యం నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు అండ్ ఇలాచి, ఒక కప్పు పంచదార అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అండి. తర్వాత పచ్చి కొబ్బరిలో పొటాషియం, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మనకి సీజనల్ వ్యాధుల నుంచి కొంచెం రక్షణ కలిగిస్తుంది పచ్చి కొబ్బరి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకోసమే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. పచ్చి కొబ్బరిని ఇలా పొట్టు తీయాలండి. ఇలా పొట్టు తీసిన కొబ్బరి ఉంది కదా, ఇట్లా కొంచెం వాష్ చేసుకొని నీట్గా ఇలా తురుముకున్నాం కదండి. ఇలా తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని తర్వాతకి ఇవి కాజు, బాదం ఇవి ఉన్నాయి కదా, ఇవి చిన్న కట్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూపించినట్టు పాలు ఉన్నాయి కదా, మిల్క్ తీసుకొని కొద్దిసేపు మరుగుతున్నప్పుడు వాటిలో మనం నానబెట్టిన బియ్యం ఉంది కదా వేసుకోవాలండి. అందులో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం వేసుకోవాలండి. హాఫ్ కప్ చాలండి. మనం వేసుకున్నాం కదండి బియ్యం, చూడండి ఇలా ఉడికాయి కదా. తర్వాతకి మనం ఇలా మరుగుతుంటేనే కొబ్బరి వేసుకుని పచ్చి కొబ్బరి తిన్నాను. కొబ్బరి వేసుకున్నాం కదా, కొబ్బరి ఉడికిన బియ్యం రెండు కొంచెం కలిస్తే చిక్కగా అవుతుందండి. తర్వాతకి అవి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే తర్వాతకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా ఇలా ఒక 5 నిమిషాలు డ్రై ఫ్రూట్స్ కూడా పచ్చి కొబ్బరి రైస్ అన్ని ఉడికి మగ్గాలండి, అంటే మంచిగా ఉడకాలి. ఆ ఫ్లేవర్ అనేది పచ్చి కొబ్బరికి, డ్రై ఫ్రూట్స్కి అన్నిటికీ ఫ్లేవర్ పట్టాలి.
మొత్తం చిక్కగా అనిపిస్తుంది కదా, తర్వాత మనం పంచదార అండి. పంచదార వేసుకున్నాం కదండి, 5 నిమిషాల తర్వాత కొంచెం ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇలా అయిన తర్వాత లాస్ట్లో ఇంకా యాలకుల పొడి వేసుకుంటే ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం.